బీఆర్ఎస్ హయాంలో జరిగిన అన్యాయానికి సారీ. అయిపోయిందా? సారీ చెప్పగానే అయిపోయిందా? బీఆర్ఎస్ హయాంలో జరిగిన అన్యాయానికి సారీ. మరి ఇప్పుడు 5 ఏళ్ళుగా జరిగిన అన్యాయానికి అప్పుడు బయటకు వచ్చి సారీ అన్న ఒక అర్థం ఉన్నది. 5 ఏళ్ళు అయిపోయా, మళ్ళీ పవర్లోకి వెళ్తిరి, మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తిరి, ఓడిపోతిరి, మళ్ళా 16 నెలలు తిరగకముందు ఎమ్మెల్సీ ఇస్తే ఎమ్మెల్సీ తీసుకుంటురి, మొత్తం భూముల వ్యవహారాలు అన్ని వ్యవహారాల్లో తలదూరుస్తిరి. మీ అన్న ఎంత సంపాదించిండో, మీ బావ ఎంత సంపాదించిండో, మీ నాయన ఎంత సంపాదించిండో, ఆయన సంతోష్ ఎంత సంపాదించిండో మీరు దానికి తగ్గట్టుగా ఏమాత్రం తగ్గకుండా సంపాదిస్తిరి. అంత చేసి ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి 10 ఏళ్ళు అయిపోయేదాకా అధికారం మొగన మళ్ళీ బయటకు వచ్చి సారీ అంటే ఎట్లా అయిపోద్దా? ఎట్లా సింపుల్ సారీతో కథం అయిపోతుంది? ప్లేడే పిహెచ్డి అంశంలో 3 లక్షల దాకా నష్టపోయారు. ఎవరు? సింగరేణి కార్మికులు. సింగరేణి కార్మికులతో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత పవన్ కళ్యాణ్పై దేశద్రోహం కేసు పెట్టాలి. ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం ఏంటని వ్యాఖ్య. సిరిసిల్ల సెస్ పోయినా కేటీఆర్ మాట్లాడలేదని విమర్శ. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగింది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత అన్నారు. ఆదివారాలు పిహెచ్డి అంటే పెయిడ్ హాలిడేల విషయంలో జరిగిన తప్పిదం వల్ల కార్మికులు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆర్థికంగా నష్టపోయారు. ఈ విషయంలో కార్మిక వర్గానికి కవిత క్షమాపణ తెలియజేశారు. కాదండి, మొత్తం మీరే కదా 10 ఏళ్ళు తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం అధ్యక్షురాలు, గౌరవ సలహాదారులు, మొత్తం సింగరేణిని మొత్తం చూసింది మీరే టీఆర్ఎస్ హయాంలో. అప్పుడు అండ్ ఎండి ఎవరైతే ఆ శ్రీధర్ ఉన్నాడో మీరే, ఆయన పెట్టుకున్నది కూడా మీరే. మీరు అధికారంలో ఉన్న నాళ్ళు ఆ ఎండి శ్రీధరే ఉన్నాడు తప్ప ఇంకొక రెండో వ్యక్తి రాలేదు కదా అక్కడికి. మీ ఇద్దరి ఆధ్వర్యంలోనే మొత్తం సింగరేణి వ్యవహారం అంతా నడిచింది. మరి ఇప్పుడు తప్పులు ఎక్కడ జరిగినాయి? ఇప్పుడు సారీ చెప్తే ఎట్లా? మరి మీరు అక్కడే ఉన్నప్పుడు మీరు దాన్ని ఎందుకు ఇది చేయలేకపోయినారు? ఎందుకు ఏ రోజు కూడా ప్రశ్నించలేకపోయినారు? మీకు తెలవకుండానే జరిగింది అదంతా. బాయిబాట కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా 2లోని OCP 3 ప్రాజెక్టులోని కార్మికులతో కవిత గురువారం ఈ మేరకు మాట్లాడారు. ఇక కరీంనగర్లో గురువారం నిర్వహించిన ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడిరట. ఇక ఆ సందర్భంగా కవిత గారు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ వేర్పాటువాదం, దేశద్రోహం అంటే కేసు పెట్టరా? సినిమా వాళ్ళకో న్యాయం, ఆంధ్ర వాళ్ళకో న్యాయం, తెలంగాణ వాళ్ళకో న్యాయమా అని ప్రశ్నించారు. అలాగే తెలంగాణ కళాకారులకు అడ్డాగా ఉండాల్సిన రవీంద్ర భారతి ముందు సినీ కళాకారుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుపై కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. గద్దర్ పేరిట సినీ అవార్డులు ఇవ్వడం ఏంటి? గద్దర్ పేరుతో కళాకారులను తయారు చేసి ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి అవార్డులు ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వెనక బీజేపీ హస్తం ఉంది. బీజేపీ వస్తే మన ఊరి దేవుళ్లను మాయం చేస్తుందని కవిత అన్నారు. మరోపక్క సిరిసిల్లలోని సెస్ మంగళహారతి అయిందని, ప్రభుత్వంలో కలిసిపోతుందని, అయినా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత విమర్శించారు. నిన్న జెండా పండుగనే ఇది కార్యక్రమం జరిగిందట, అక్కడ ఈ ప్రోగ్రాం జరిగిందట. ఏదైనా రాజకీయమే కదా. ఇప్పుడు ఆమె పార్టీ పెట్టింది కాబట్టి సారీ చెప్తుంది, ఇంకేమైనా చేస్తుంది. అంతమంది అధికారం ఉంది కాబట్టి ఏం కనబడలేదు, జనాలు కనబడలే.